వెల్కమ్ టు సఖీ న్యూస్. నా పేరు నరేంద్ర. ఈరోజు మన అతిథి కొలుసు మోహన్ యాదవ్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాను మరియు అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేషన్గా వివరిస్తూ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది లాంగ్ టైం, మళ్ళీ అవునవును 6-7 నెలలు అయిపోయినట్టుందిగా. అవునవును సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్పండి నరేంద్ర గారు. మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాము. డైరెక్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డ్యామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడు రాబోతా ఉన్నారు? వచ్చిన తర్వాత రేపు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కార్యకర్తలని పట్టించుకుంటారు లేదా అప్పట్లాగే వదిలిపెడతారా? అసలు అప్పుడు వదిలేశారని ఎవరన్నారు? అప్పుడు వదిలేశారని ఎవరన్నారు? ఇప్పుడు వదులుతారని ఎవరన్నారు? అంటే బహిరంగంగానే అంటా ఉన్నారు కదా. మీరు అడిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చే కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఆ రూపకల్పన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ముఖ్యులు అందరూ కూర్చుని దీని మీద ఒక 2-3 సార్లుగా నిర్ణయం చేయటం జరిగింది. మళ్ళీ ఫైనల్ ఎప్పుడు ఏంటి అనేది మళ్ళీ అందరూ ఆలోచించుకుని త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మాకంటే ముందు కూడా మీ ఛానళ్ళ ద్వారానే మళ్ళీ ఆ తేదీని ఖరారు చేస్తారు. ఏ సంవత్సరం, ఏ నెల నుంచి మొదలు పెడతారనేది నిర్ణయం చేస్తారు. ఇకపోతే మీరు అడిగిన కార్యకర్తలు అనేది రాజకీయాల్లో సహజంగా పనిచేసిన వాళ్ళు కొంచెం వెనకబాటుతనంతో మనం పనిచేసాం కదా, నాయకులు వారు లేకపోతే మన నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త లేకపోతే మన జిల్లా అధ్యక్షులు వారు లేకపోతే మన కోఆర్డినేటర్ గారు చూసుకుంటారని సహజంగా అనుకుంటూ ఉంటారు. సో ఆ క్రమంలో కొంత పోయిన మనం ఏదైతే 19-24 మధ్యలో గవర్నమెంట్ ఫామ్ చేసి ఉన్నామో దాంట్లో కొంతమంది కొన్ని రకరకాలుగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుల వారికి కానీ లేకపోతే పనిచేసిన నాయకుడు, చిన్న నాయకుడు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కొంత సమన్వయం లోపవటం వల్ల కొంత సమన్వయం కొరవడింది. ఆ కొరవడిన దాంట్లో ఏదో చిన్న చితక జరిగినాయి కానీ మీరు అనుకున్నంత సమన్వయ లోపం అయితే లేదు. ఖచ్చితంగా అప్పుడు కార్యకర్తలు బాగానే పనిచేశారు, కార్యకర్తలకు పార్టీ కూడా బాగానే చేసింది. 2024లో కార్యకర్తలు పనిచేయలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి కానీ మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అవ్వకూడదు అని. అది వాస్తవం కాదా? అసలు ఇది శుద్ధ తప్పు, ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మరి నిజంగా కార్యకర్తలు పనిచేయకపోతే దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలక్షన్ 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంకుతో దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలా నెలకొనబడింది ఒకటి. ఇకపోతే రెండోది, ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా 3 సార్లు ఎవరి పొత్తు లేకుండా ఏకైక సింగిల్గా వెళ్ళిన ఈ దేశంలోనే ప్రజాదరణ కలిగిన పార్టీ, సింగిల్గా వెళ్ళినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా ఈ దేశంలో ఆ రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరిటే ఆ రికార్డు ఉంది, ఇప్పటికీ ఉండబోతుంది. కానీ మీరేమో 40% ఉంది మీరే జబ్బలు తడుచుకుంటా ఉన్నారు. కానీ 11 సీట్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళని హేళన చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఓకే, ఇప్పుడు ఇది సహజంగా రాజకీయాల్లో గెలిచినోడు టప్పట్లు కొట్టుకోవడం, ఆనందం పడటం, వాడిపోయినోళ్ళు కొంచెం బాధపడటం అనేది ఇది రాజకీయాల్లో అతి సహజమైన విషయం. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు మనం చూసింది కాదు, చేసింది కాదు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మీద ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఎలిగేషన్స్ మీద పార్టీ వాడిపోయి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి దరిదాపు 20 మాసాల పైన జరిగినా కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనే దాని మీద చాలా మేధావులు, పరిశీలకులు ఇప్పటికి కూడా వినండి, ఇప్పటికి కూడా దాని మీద మేధోమథనం చేస్తూ ఉన్నారు. ఇది నిజం, దీంట్లో ఎక్కడ అతిశయోక్తి కాదు. ఇప్పుడు నిన్న కూడా మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా పరకాల ప్రభాకర్ రావు గారు దాని మీద ఒక ఇష్యూ తీసుకొచ్చి పెట్టారు. రాత్రి 10 గంటల తర్వాత 2 గంటల లోపు 6% ఓటింగ్ ఎలా జరిగింది, మరి 6 నిమిషాల్లోనే 6 నిమిషాల్లో ఏదో ఆయన టైం చెప్పి ఆ టైంలోనే అంత పోలింగ్ ఎలా జరిగింది అనేది మీద
అనుమానం నివృత్తి చేసిన మాట వాస్తవం. కానీ మా నాయకుడు ఎప్పుడు వాళ్ళు ఈ ట్యాంపరింగ్ చేశారు గెలిచామనే మాట ఎప్పుడు అలా ఏం జరిగిందేమో ఆ దేవుడికే తెలుసు అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన పక్కన పనిచేసే మేము కూడా ఇండైరెక్ట్ మీరు ట్యాంపరింగే అంటారు, ఈవీఎం ట్యాంపరింగ్ అని మీరు అంటున్నారు. నేను అంటాం కాదు సార్, నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద మేధావులు మిగతా చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది, ఓకే వాళ్ళనే అంటున్నారు. కానీ 2029లో కూడా ఇదే ఈవీఎంలు ఉంటాయి, ఇదే ఇంకా మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు. అవును, ఇప్పుడు అధికారం కూడా లేదు. ఎస్, మరి ఇదే ఈవీఎంలు అప్పుడు కూడా ఉంటాయి కదా. అంటే మీరు ఇంకా ఏ విధంగా గెలుస్తారు? అంటే కార్యకర్తలను యాక్టివ్ చేయడానికైనా మీరు ఈ మాటలు చెప్పేది? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. మేము వాళ్ళని ఏదో యాక్టివ్ చేసే కార్యక్రమాన్ని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. విషయం ఏంటంటే మేము ఏదైతే చిన్న స్వల్ప ఒక 10 or 11% శాతంతో వాడిపోయి ఉన్నామో దాన్ని మేము ఇంకా ఉత్తేజపరిచి మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసిన సంక్షేమంలో కానీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్లో 1924 మధ్యలో ఏం చేశారనేది 24 కాలంలో మధ్యతరగతి బిలో ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి పేదవాడికి, సగటు పేదవాడికి ఖచ్చితంగా అర్థమైంది. వాళ్ళు మనకంటే కూడా నాయకుల కంటే కూడా పార్టీల కంటే కూడా ఓటర్ చాలా తెలియగలిగిన వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు చాలా తెలియగలవాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు ఏం బయటపడరు. 29 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని రక్షించుకోవాలి, ఎవరిని భక్షించుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుద్ది. ఆనాడు ఏం జరుగుద్ది అనేది మీరు ఉంటారు, నేను ఉంటా, వెయిట్ చేసి చూద్దాం. కానీ మీరు దీన్ని చెప్పండి, జనాల మీద రుద్దుతా ఉన్నారు. ఏమి రుద్దాము జనాల మీద? జనాలకే తెలుస్తుంది. అప్పుడు కూడా ఇదే జనాలు కదా సార్ ఉంది. ఖచ్చితంగా అదే నేను అంటుంది. మేము వాడిపోయింది స్వల్ప మెజారిటీతోనే ఎక్కడైనా సరే. వినండి సార్. 10% అంటే ఓటు అంటే మామూలు విషయం. ఓకే 10.5 సరే 11%. మేము ఆల్రెడీ ఈ 20 నెలల పరిపాలనలో వాళ్ళు పరిపాలించిన దాంట్లో మేము మాకున్న పరిజ్ఞానం ప్రకారం 6 నుంచి 7% ఆల్రెడీ మాకు ప్లస్ అయ్యి వాళ్ళకి మైనస్ అనేది మొదలైపోయింది. ఎందుకంటే అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో, సంక్షేమం లేదు, తర్వాత లాండ్ ఆర్డర్ లేదు, ఏది చూసినా కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మా మీద ఓన్లీ ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద లేనిపోయినవి చెప్పి అది ఒక బాంబులాగా బ్లాస్ట్ చేసి దాని మీద ఆయన జనాన్ని మిస్ప్రెజెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన సఫలమైనాడు. కొంత మేము చెప్పుకోవడంలో విఫలమైనాం తప్పితే మాకు జనాదరణ తగ్గలేదు. ఈ దేశంలో ఏ పార్టీతో కూడా అంటగాగి ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈ దేశంలోనే ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంకో విషయం మీకు ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఎందుకు వచ్చిందంటే అది చూడండి, ఇప్పుడు మనం ఒక కుటుంబం ఉంటుంది, ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో 5-6 పిల్లలు సంతానం ఉంటారు. వారు పలానా పిల్లలు అనగానే సమాజంలో కూడా గౌరవిస్తారు. ఎందుకు ఇస్తారండి? అది తల్లి తండ్రిని బట్టి. అట్లాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థాపించిన నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అనుకున్న సిద్ధాంతాలకి ఆయన కట్టుబడి ఉండే నాయకుడు. ఆ సిద్ధాంతపరంగానే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి కాబట్టే మాకు ప్రజల్లో ఆ ఆదరణ ఉంది. మా ఓటు బ్యాంక్ మాకు స్టాండర్డ్గా ఉంది. మీరేమో అభివృద్ధి చేశాము, తర్వాత అంతా డెవలప్ చేశాము అని మీరు అంటున్నారు. నిజమేగా? ఇదే అభివృద్ధి లేదు, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు, అకృత్యాలు చేశాడు. ఆల్రెడీ 30,000 అమ్మాయిల్ని జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటీర్ల వల్లే తప్పిపోయారు అని చాలా అంటే చాలా ప్రాపగాండా చేశారు. ఇప్పుడు దీన్ని మీరు తిప్పికొట్టడంలో ఫెయిల్డ్, ఇప్పుడు కూడా ఫెయిల్డ్ కదా. మేము ఫెయిల్యూర్ కాదు. మీరు వినండి, 30,000 మంది అమ్మాయిలను ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తప్పిపోయారనే మాట్లాడిన ఓకే అన్న వ్యక్తి సరే ఓకే మేము చేసామని అనుకుందాం కాసేపు. మరి వారు అధికారంలోకి వచ్చి దరిదాపు 20 నెలలు దాటిపోయింది, 2వ సంవత్సరం వచ్చేసింది. ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరంలో మనం దొరబడతాం. మరి ఆయన ఈ హ్యూమన్ ట్రాపింగ్లోకి వెళ్ళిపోయిన
వినండి సార్, ఒక్క అమ్మాయినైనా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఎలక్షన్ ముందు నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంతమంది వెళ్ళిపోయారు, ఇదిగో నేను ఒక్కరిని తీసుకొచ్చా, లేకపోతే ఒక 10 మందిని తీసుకొచ్చా, 100 మందిని తీసుకొచ్చా అని చెప్పి ఒక్కరినైనా చూపించగలిగినారా నరేంద్ర గారు? ఏ విషయం ఏంటంటే అప్పుడు వాళ్ళకి అధికార దాహం, అధికారం కావాలి. అధికారం కావాలంటే మనం చేసేయి చెయ్యనియ్యి ఈ జనం ఏమి నమ్ముతారో అవన్నీ మాటలు చెప్పి గారడీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు తప్పితే వాళ్ళు ఏదైనా ఒక విషయం చేసినారు చెప్పండి, తప్పేముంది? ఇప్పుడు 10 మందిని తెచ్చారు, మీరు అడిగిన కూర్చున్నాను 10 మందిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో తప్పిపోయిన మేము 30,000 మందిలో ఇదిగో ఈ 10,000 మందిని తెచ్చామని చెప్పమనండి, నేను పిక్కొచ్చుకుంటా, చూపిమనండి ఒక 10 మందిని. ఏం చేశారు? వారికి అధికారం కావాలి, వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి సంపదను దోసుకోవాలి. ఈ 2 కాన్సెప్ట్ల మీద తప్పితే వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ జనాల సమస్యలు పరిష్కరించడానికి కానీ, వాళ్ళ శ్రేయస్సు కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కానీ మీద వాళ్ళకైతే ఆలోచన లేదు. దీన్ని ఏమంటారంటే దోసుకో పంచుకో దాసుకో, ఇది తప్పితే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? దోచుకో పంచుకో దాచుకో మీరు అంటున్నారు, కానీ అదే వాళ్ళు రివర్స్ మిమ్మల్ని అంటున్నారు కదా, ఏమని? మద్యంలో గానీ ఇసుకలో గానీ తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత అమౌంట్ కానీ, అంటే సాక్షికి పేపర్ కొనటం, ఇట్లాంటివన్నీ కూడా. ఏ సాక్షి పేపర్ కొన్నారు? ఏ వాలంటీర్ ఎన్ని వేల పేపర్లు కొనిపించారో చెప్పమనండి. ఇప్పుడు విషయం ఏంటంటే మనిషి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటితో 4వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినారు. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈ సమాజానికి కానీ రేపు రాజకీయాలకు రాబోయే యువతకు కానీ ఏమి సందేశం ఇస్తున్నారు? నేనేమంటున్నానంటే డబ్బు అవసరం మనిషికి. ఎంత అవసరం? కొంతమేర అవసరం. మనం రాజకీయాల్లో చాలామంది ప్రముఖులను చూసాం. నిన్నగాక మొన్న ఒక రాష్ట్ర 4, 5 సార్లు 6 సార్లు చేసిన ఆయన వెళ్ళిపోతూ ఒక బ్యాగుతో బట్టలు పట్టుకుని 2 జతల చెప్పులు పట్టుకుని ఆయనకిచ్చిన బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ రాష్ట్రంలో. హర్యానా అనుకుంటా, బహుశా నేను హర్యానా సీఎంగా చేసిన ఆయన అనుకుంటా, ఆయన పేరు నేను మర్చిపోయినా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసిన మీరు మీ పేరు చెబితే ఎప్పుడైనా ఒక్క పథకం అంటే ఒక్క పథకం మీ పేరు మీద ఉందా? ఇదిగో నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్రానికి, ఇదిగో మీకు ఈ పథకం ఇచ్చా, ఈ పథకం స్థిరస్థాయిగా నా పేరు మీద ఉంటుంది, నేను ఉండలేకపోయినా. వెళ్దాం. ఇప్పుడు ఏదైతే మీరు పథకాలు అన్నారు, అదే పథకాలు సోమరిపోతని వాళ్ళు అన్నారు, టీడీపీ వాళ్ళు అన్నారు. దాంతోపాటు ఈ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టింది నేనే, సాఫ్ట్వేర్ తెచ్చింది నేను. ఎవరు కట్టారు? అసలు హైదరాబాదు నవాబులు కట్టారు 400 సంవత్సరాల పైచీలకు 400 ఊరుకోండి సార్. ఏమండి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే నోటిన నిజం చెప్పరు. ఆయనకు ఒక శాపం ఉంది, మునిశాపం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మునిశాపం ఉంది. ఆయన నిజాలు మాట్లాడరు, ఆయన మాట్లాడలేరు, మాట్లాడరు కూడా. మాట్లాడితే ఆయనకి అది చాలా అపకారం అన్నమాట. అందుకని ఆయన నిజాలు చెప్పరు ఎప్పుడు కూడా. ఆయనకి ఎందుకంటే అబద్ధాలను వదిలివేయటం, నిజం గడప దగ్గరికి వచ్చే లోపు అబద్ధాన్ని రాష్ట్రం మొత్తం తిప్పుకురావటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన దాంట్లో అంటే ఆయన దాంట్లో పిహెచ్డీ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డీ చేశారు, ఇది నిజం. ఇది మాత్రం నిజం. ఆయన చేసింది మాత్రం ఇది. ఎందుకంటే మా నాయకులు మేము ఒక క్రమశిక్షణ కలిగిన ఒక నీతివంతమైన రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం. మేము గర్వపడుతున్నాం. ఇవాళ కాదు, నేను చచ్చిపోయే వరకు కూడా గర్వంగా కలరెత్తుకుని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నా, నేను ఆయన కార్యకర్తగా పనిచేస్తున్నా, ఆయన నాయకుడిగా పనిచేస్తున్నా, ఆయన సైనికుడిగా పనిచేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకోగలను. అదే అవతల పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా చెప్పుకోగలరా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు దానికి నాకు వచ్చింది చెప్పండి. మీరు గర్వపడుతున్నా మీరు అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు మేము గర్వపడుతున్నామని అనుకుంటారు. ఇప్పటికీ కూడా సాఫ్ట్వేర్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కంప్యూటర్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు, ఐటీని తీసుకొచ్చింది, ఐటీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే, హైదరాబాద్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ వాళ్ళే కదా అంటుంది. మరి మీరెందుకు ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు, సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన తేలేదు, నెల్లూరు జనార్దన్ రెడ్డి టైంలో వచ్చిందని మీరు ఎందుకు చెప్పట్లేదు? అంటే
మీ పార్టీకి ఒక ఐటీ వింగ్ అనేది ఉంటుంది. అవును. వాళ్ళు ఫెయిల్యూర్ అయింది అని మేము అనుకోవచ్చా? అసలు అవ్వలేదు. ఎందుకని అంటే ఇప్పటికీ ఒక్క నిమిషం, ఇప్పటికీ కూడా గ్రౌండ్లోకి వెళ్దాం, హైదరాబాద్ గ్రౌండ్లోకి వెళ్దాం. హైదరాబాద్ని ఇక్కడ ఐటీ తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే చంద్రబాబు పేరు ఎత్తారు. కానీ రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు ఎత్తారు? నిర్మల్ జనార్దన్ రెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారు? కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారు? అసలు వినండి సార్, నేను ఊరికి మిమ్మల్ని మాట్లాడనీయకుండా నేను మాటలు నేర్చుకున్నా, మాటల గారడీ నేర్చుకున్నా. మీరు ఎప్పుడు నన్ను బీటౌట్ చేస్తారు? నేను మాటల గారడీ అని, నేను మాటల గారడీ వంతుణ్ణి, నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు ఎప్పుడు నన్ను బీటౌట్ చేస్తారు? అట్లాగే అవతలోళ్ళు మాటలు గారడీ చేస్తే నేను అదే చెప్తున్నా. నేను దరిదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవిత ప్రస్థానంలో నేను రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను. యాక్చువల్గా నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి మాది గన్నవరం నియోజకవర్గం. మా ఇంటికి పుచ్చలపల్లి సుందరయ్య గారు నా చిన్నప్పుడు 10 సార్లు వచ్చినారు. నేను అలాంటి నాయకుడు కడుపును పుట్టొచ్చిన. నేను మా ఊళ్ళో కాంగ్రెస్ జెండా కడితే ఒప్పుకునేవాడిని కదా మా పేటలో. అలాంటి నన్ను మిస్ప్రైజింగ్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసిన, రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన. నేను అప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర 2 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను పనిచేసిన. ఆ తర్వాత వారు అనుకోకునే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, ఆ తర్వాత మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పావురాలగొట్టలో మాట ఇవ్వడం, మళ్ళీ ఈయన ఒక పార్టీ స్థాపించడం. నేను ఆ 2-3 సంవత్సరాలు కొంచెం స్లోగా ఉండి ఆ తర్వాత నేను మళ్ళీ 2014 నుంచి పార్టీలు యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నమ్మిన వాళ్ళకి మోసం చేయటం కానీ, నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పడవటం కానీ, నేను అదే చెప్తున్నా. నేను ఒక కమ్యూనిస్ట్ని అయ్యుండి నన్ను ఎంత మిస్ప్రైజింగ్ చేశాడంటే, జనానికి నాలాంటి మొండి వాళ్ళ కమ్యూనిస్టులు అంటే సహజంగా మీకు తెలుసు ఎంత వాళ్ళు ఎంత ఖచ్చితత్వంతో మొండిగా ఉంటారో మీకు తెలుసు. మరి అలాంటి నన్ను మిస్ప్రైజింగ్తో పాటు కొన్ని లక్షల మంది కరుడుగట్టిన కార్యకర్తల్ని మార్చుకోగలిగిన మహానుభావుడు ఎవరన్నా ఉంటే దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు. డెవలప్మెంట్ ఏంటి సార్? అసలు ఆయన పేరు మీద ఇవాళ ఆరోగ్యశ్రీ చదివితే, ఆరోగ్యశ్రీ ఎత్తితే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎత్తికితే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే అవన్నీ చేయడానికి మేము మొత్తం కూడా ప్లానింగ్ అంతా సిద్ధం చేసుకున్నాం, దాన్ని కాపీ కొట్టారు రాజశేఖర రెడ్డి గారు అని ఇటీవల కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా అంటా ఉంటారు. ఇప్పుడు నేను కూడా నా నోటికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద 4 చట్టారులో 4 మాటలు అనొచ్చు. వాటి వలన నేనేదో గొప్పవాడిని అయిపోతాననేది మా పార్టీ సిద్ధాంతం కాదు. మా పార్టీలో ఏదైతే ఉందో అదే మాట్లాడతాం, అదే చెబుతాం, అదే చేస్తాం, అదే చెప్తాం, అదే చేస్తాం. సో దానికి మీకు ఒక నిదర్శనం చెప్తున్నా. మీకు ఇందాక ఒక విషయం అన్న, 30 సంవత్సరాల రాజకీయంలో నేను ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి. అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో నేను తెచ్చిన అప్పెంత, నేను దీన్ని ఖర్చు పెట్టినంత, ఏదైతే ఒక సంసారాన్ని నడిపి లీడ్ చేసే తండ్రి చక్కగా కూర్చుని నా సంపాదన ఇంత, నెలకి నేను ఇంత ఖర్చు పెట్టా, ఈ పిల్లవాడికి ఇంత ఖర్చు పెట్టి, ఇట్లా లెక్కలు రాస్తారో ఆ రకంగా లెక్కలతో సహా 1924 మధ్యలోనే కాదు, ఇప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళు చెబుతున్న అబద్ధమని తిప్పి కొట్టు, ఈవెందో లెక్కలతో సహా వినండి లెక్కలతో సహా మీకు స్క్రీన్ మీద చూపించి మాట్లాడుతున్న వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే ఆయనే మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన్నించాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా మీరు లెక్కలు చెప్తున్నారు, మేము లెక్కలు చూపిస్తున్నాం, మీరు లెక్కలు చెప్తున్నారు, మీరు బూసిలు చూపిస్తున్నారు, మేము ఇది కాదు అని చెప్పి దాని మీద ఒకటి అంటించి నిజం అనేది అంటేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ నిజాయితీగా ఉన్న రాజకీయానికి, అవినీతివంతమైన రాజకీయానికి, నీతివంతమైన రాజకీయానికి జరుగుతున్న అంతర్యుద్ధం. దీంట్లో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, నిజమే విజయకేతనం ఎగరేస్తుంది 100%. చెప్పండి. మీరు అంటున్నారు లెక్కలతో సహా చెప్తున్నారు కాదు నుంచి కూడా మొన్న పేర్నాని గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చూపించారు కాదంట్లో. కానీ ఇది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తా? ఇప్పటికీ నార్మల్ ప్రజల్లోకి వెళ్దాం, మీరు నేను వెళ్దాం కావాలంటే రండి. ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అరాచకం చేశాడయ్యా, జగన్మోహన్ రెడ్డి ఇంత తప్పు తెచ్చాడయ్యా అని ఇప్పటికీ స్టిల్ ఉంది. కానీ అది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే చెప్తున్నా నేను. మీరు చెప్తున్నారు ప్రజల్లోకి ఎందుకు అంటే మీ సోషల్ మీడియా కానీ మీ ఐటీ వింగ్ కానీ ఎంత డల్గా ఉందని మేము అనుకోవచ్చా? మా నాయకులు వారు నీతికి, నిజాయితీకి, నిజానికి వినండి సార్, మా నాయకుడికి నీతికి, నిజాయితీకి బట్టలు వేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతికి,
అర్థమైందండి. ఆ, అవినీతికి బట్టలు వేస్తే, లేకపోతే ఉన్నది లేనట్టు చూపించడానికి బట్టలు వేస్తే అదే చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుల వారికి ఆ నాయకుల వారికి ఉన్న వ్యత్యాసం ఇది. దాంట్లో మేము కొంత మా నాయకులను అనుసరించి మనం లేనిపోయి మాట్లాడేసి ఏదో హైప్ వస్తుందని చెప్పి ఏదో మనం మాట్లాడటానికి మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ సార్. మేము ఎప్పుడు నలుగురిని కలుపుకోవాలా. మేము ఎప్పుడు ఈ పెరిడ్లో వినండి సార్, ఈ పెరిడ్లో నరేంద్ర గారిని కలుపుకుని, ఇంకొక పెరిడ్లో ఇంకొక దుర్గ గారిని కలుపుకుని, ఇంకొక పెరిడ్లో ఇంకొక కొలుసుమోహన్ గారిని కలుపుకోవాలా. మేము ఈ రాష్ట్రంలో మా నాయకుడు ఎప్పుడు ఒకటే చెప్తాడు, మేము గెలిచినా వాడినా మా పక్షం ప్రజల పక్షం, మా పక్షం పేదల పక్షం అని చెప్పారు. ఆ పేదల పక్షంగానే ఆయన ఉన్నాడు. ఎందుకని నమ్మకపోతే 40% ఓటు బ్యాంక్ ఎట్ట వచ్చింది? నేను అదే అడుగుతున్నా. మేము గెలిచామా, మేము వాడిపోయామా, వాడించారనేది ఆ పైన భగవంతుడికి తెలియాలి. అర్థమైందండి, చేసిన వారికి తెలియాలి. ఇప్పుడు మేము ఇవాళ కాదని చెప్పి వినండి, ఏదైనా మాట్లాడితే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక పెద్ద కమ్యూనిటీ ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మీరు వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాధికారంలో లేరు. రాజ్యాధికారంలో ఉంటే మేము ఉంటున్నాం, మేము ఉంటే మీరు ఉంటున్నారు. కానీ మీరు ఏదన్నా ఫైట్ చేస్తే మా మీద ఫైట్ చేయండి, మా మీద గొడవకు రండి, మా మీద కేసులు పెట్టండి. కానీ ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీల మీద మీరు అలా పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళని చంపి వాళ్ళని ఎందుకు? ఈ రాష్ట్రంలో 20 నెలలుగా ఏమి జరుగుతుందో నరేంద్ర గారు, ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? మీరు కావాలన్నారు, మీరు మసిబూశారు, మారేడికాయ చేశారు, 100 చెప్పారు, రాజ్యాధికారికి వచ్చారు. తప్పు లేదు. అప్పుడు ఎవరికి శాశ్వతం కాదు రాజకీయాలలో. ఎవరికి ఇప్పుడు మీకు శాశ్వతం కాదు, రేపు మాకు శాశ్వతం కాదు, మాకు శాశ్వతం కాదని మేము తెలుసుకున్నాం. మీరు కూడా శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకోండి. రెడ్ బుక్ పెట్టారు, ఒక రెడ్ బుక్ అంటున్నారు. ఏది సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మరి మేము ఎలా చేస్తుంటే 1924 మధ్యలో మీరు రాష్ట్రంలో ఉండేవాళ్ళ? మేము చేసింది ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల పరిపాలన. 2 సంవత్సరాలు కరోనా మహమ్మారికి పోయింది. ఎంత చేసినాం? మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఆశ్చర్యపోతున్నారు. మీరు ఒక్కరోజున మొన్న మా నాయకులు వారు చెప్పినారు, ఒక్కరోజు 1 గంట యోగాకి 330 కోట్లు ఖర్చు పెడితే అదే 250 కోట్లతో వైజాగ్లో నంబర్ 1 బిల్డింగ్లు కట్టి చూపిస్తే దాని మీద కూడా మీరు ప్రచారం చేశారే, దాని మీద కూడా మీరు రాజకీయం చేసుకోవడానికి ప్రయత్నం చేశారే. వినండి, అన్నారు కదా, మరి జగన్ గారికి రిజిస్ట్రేషన్ చేయమనండి. జగన్ గారి తరఫున నేను మా నాయకుల వారికి చెప్పి, అయ్యా మరి మనం చేసింది మన మీద నిందలేస్తున్నారు కదా, మరి నేను మీ తరపున నేను పట్టుకుని వెళ్తాను, తమ పేరు మీద రాజకీయం చేయమని మా నాయకుల వారిని అడుగుతాను, వాళ్ళని చేయమని రిజిస్ట్రేషన్ చేసేయమని. మరి జగన్ గారి ప్యాలెస్ కదా, దాన్ని మీరు ఎందుకు తిప్పుకోవట్లేకపోతున్నారు? ఎందుకు? అది కాదు మేము అడిగింది. ఇప్పుడు కాదు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు తిప్పుకోవట్లేకపోతున్నారు? అప్పుడే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేశారు, దీంట్లో ఎవ్వరు కాదనరు. కానీ దీన్ని మీరు ఎందుకు ఇప్పటికి స్టిల్ చెప్పుకోవట్లేదు? అప్పటికి చెప్పుకోలేకపోయారు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయారు. కానీ క్రైమ్ కూడా బాగా విపరీతంగా జరుగుతుంది మహిళల మీద. కానీ దాన్ని నేను ఒప్పుకుంటా, మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని కూడా ఇప్పుడు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళలేకపోతున్నారు కదా, ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ప్లస్ ప్రజలకు అవగాహన చేయలేకపోతా ఉన్నారు. తర్వాత ప్రజలకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది కూడా ప్రజలను తీసుకెళ్ళకపోతున్నారు. అప్పుల విషయంలో కానీ అరాచకాల విషయంలో కానీ, పొలిటికల్ యొక్క సోషల్ మీడియా అరెస్టులు కానీ, ప్రతి దాన్ని కూడా మీరు ప్రజల్లోకి ఇప్పటికీ మీరు తీసుకెళ్ళకపోతున్నారు. ఈ మైనస్ని మీరు గుర్తించారా? ఇప్పటికైనా గుర్తించారా? ఒక విషయం సార్, మేము మాలో లోపాలు ఉన్నాయన్నది మేము చూసుకుంటూనే ఉంటాం. ఏ పార్టీ అయినా అది వాడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే మేము వాడిపోయినప్పుడు మా పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఎక్కడ మనం పొరపాటు చేసాం, లేకపోతే ఎక్కడ మనం ఎంత కొన్ని లోపాలు ఉన్నాం అనే దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరిచేస్తూ ఉంటాం. ఎలాగంటే ఇల్లు అలకగానే పండగ అవ్వదు కదా సార్. ఇప్పుడు ఇల్లు అలగానే పండగ అవ్వదు. అందుట్లో నేను అదే చెప్పాను, ఒక నిజాయితీకి ఒక అన్నిజాయితీకి, అవినీతికి ఒక నిజాయితీకి జరుగుతున్న సంఘర్షణలో కొంచెం నీతి అనేది కొంచెం వెనకబడి ఉండటం వాస్తవం. కానీ మేము ఈ గత 20 నెలల నుంచి గత ప్రభుత్వంలో మేము కొన్ని చేసిన చిన్న చితక ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సరిచేస్తూ మేము ఈ రాష్ట్రంలో మా కార్యకర్తలు కానీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నాం.
ఇంకా దానికంటే ముఖ్యం ఏంటంటే 24లో మేము వాడిపోయాం అంటున్నారు. ఓటర్ అనే వ్యక్తి నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. వాడు ఎందుకంటే అక్కడ పల్లెటూరులో ఉన్న సిచ్యువేషన్ బట్టి చిన్న చితక వర్కులను బట్టో లేకపోతే చిన్న చితక నాయకత్వం దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు ఇవాళ విరగ తీసుకుని సొక్క కాలు రగరేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పాల. అర్థమైందండి. చంద్రబాబు నాయుడికి కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పుండ్రు. అప్పుడు చెప్పారా లేకపోతే వాళ్ళు గెలిపించుకున్నారా లేకపోతే నిజంగా ఓట్లేస్తే గెలిచారా అనేది ఆ పరమాత్ముడు కృష్ణ భగవానుడి దేలే మాకు తెలియదు. మేము ఇప్పుడు కూడా వినండి సార్, మేము ఎక్కడా కూడా మేము అంటలేదు. బట్ కాకపోతే ఏంటంటే నేనేం చెప్తానంటే అంతిమంగా మేము ఏ ప్రభాకర్ రావునో లేకపోతే ఏ చింతా రాజశేఖర రెడ్డి గారినో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళినారు. ల్యాండ్ పూలింగ్లో 5 లక్షల కోట్లు అని చెప్పి ఒక నాయకుడు వెలుగెత్తి ఆల్రెడీ మన సుప్రీంకోర్టు జడ్జి గారికి లేఖలు రాపిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఇది నేను జగమెరిగిన సత్యం, మీరు కూడా చూసే ఉంటారు. సో మేము ఎక్కడైనా సరే ఏ 10 రూపాయలు అప్పు తెచ్చినా ఏ 10 రూపాయలు రెవెన్యూ జనరేట్ అయినా మేము ఖచ్చితంగా లెక్కలు చెప్పి ఇదిగో ఈ 10 రూపాయలు అప్పు తెచ్చాం, ఈ 10 రూపాయలు వచ్చిన రెవెన్యూ ఇది కలిపి మేము ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఈ సంక్షేమానికి ఎంత వాడాం, ఈ అభివృద్ధికి ఎంత వాడాం, ఈ పథకాలకి ఎంత వాడామని చెప్పాం. మీకు డొక్కా గారు కూడా ఇదే మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ ఒక్క రూపాయి కూడా అదనంగా వేరే దానికి ఖర్చు పెట్టాడు, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తాడని ఎవరు టీడీపీ నేతే టీడీపీ ఎమ్మెల్సీ మా పార్టీలో ఉండి టీడీపీలో పోయి అవతల పార్టీలోకి పోయిన ఒక పెద్ద నాయకుడైన ఒక సామాజిక వర్గంలో ఒక పెద్ద నాయకుడి నోటి నుంచి ఏమొచ్చింది, ఏం చెప్పినాడు? గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు అది ఆ మాట మాట్లాడటానికి చాలా సాహసం కావాలి, గుండె దమ్ము కావాలి. ఆయన ఏం చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సంపద కానీ ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కానీ ఈ రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ కానీ ఒక్కరికి ఒక అన్యాయంగా ఆయనకి తెలియకుండా పోతే తప్ప తెలిసి ఒక్క రూపాయి కూడా ఎవరిని తిన్నీరన్న మాట చెప్పిన మాట వాస్తవం కాదా? మా నాయకులు వారి నిజాయితీకి ఇంతకంటే మీకు తార్కాడం ఇంతకంటే మొత్తం ఇంకేం కావాలి నరేంద్ర గారు? ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ కేసులో దొరికితే అవును టీడీపీ వాళ్ళేమో అవును ఆ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరం ఉండమన్నారు, పార్టీని సస్పెండ్ చేయలేదు. అవును. కానీ వాళ్ళు అంతగా పెద్దగా రియాక్ట్ కూడా అవ్వాలి. అవును టీడీపీ. అవును. ఇదే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, అవును మాజీ ఎమ్మెల్యే, అవును, ఆయన కూడా దొరికారు. అవును. 11 మందిలో వాళ్ళిద్దరు కూడా. అవును. వాళ్ళు రియాక్ట్ అవుతూ ఇన్ కేస్ మా గనక ఇది పాజిటివ్ అని వస్తే మేము ఆయన తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. టీడీపీ వాళ్ళు ఎందుకని అట్లా ప్రకటించలేకపోయారు? అసలు మొత్తం నేనేమంటున్నానంటే అందరం కలిసి 100 మంది అవినీతి పరులు నడుస్తున్నాం. అసలు నీతివంతుడు కూడా ఉన్నాడు ఇందుట్లో? మీరు చెప్పండి సార్. ఇప్పుడు 100 మంది అవినీతి పరులు దొరికితే ఒక అవినీతి పరుడు ఇంకొక అవినీతి పరుడు రక్షించుకుంటాడు, అంతే కదా. దీంట్లో ఇప్పుడు అసలు నాయకుడే ఒక రకం. ఇప్పుడు అది నేను అదే చెప్తున్నా, వ్యత్యాసం ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు నీతివంతమైన పరిపాలన ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అందించారు, ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా గెలిచి వచ్చారు, ఎట్లా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారనేది జనానికి క్లియర్ కట్గా 20 నెలల కాలంలో తెలిసింది. రాబోయే కాలంలో వాళ్ళకి ఏం చేయాలో మీకంటే నాకంటే కూడా ఏ పార్టీ కంటే కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి తెలిసి ఏం చేయాలనేది రాబోయే 29లో వాళ్ళు చూపిస్తారు. చెప్పండి. కాదు, డ్రగ్స్ విచ్చలవిడిగా గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే పట్టుబడ్డారు, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడ్డారు స్వేయిస్తా కూడా. అవును. కానీ గతంలో మిమ్మల్ని కూడా చాలా ఆరోపణలు చేశారు కదా. అవును, చేశారు. గంజాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ లో కూడా పెంచుతారనే విధంగా అవును డైరెక్ట్ గా అనకపోయినా కూడా అనిత ఈ మాటలు అప్పట్లో బాగా అన్నారు. అవును. మరి దాన్ని మీరు ఎందుకు అప్పుడు ఖండించలేదు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రాబోయే కాలంలో ఒక పదవి మీద వ్యూహమో పదవి మీద ఆశ పెట్టి వాళ్ళకు ఒక ఇది ఇచ్చి మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ప్రజల్లోకి వదులుతారు. నేను అదే చెప్తున్నా, మా నాయకుడికి అలాంటి అలవాటు కానీ లేకపోతే మీరు వెళ్ళి మొరగండి, ఒక పేపర్ పట్టుకుని 4 మొరగండి అని చెప్పే మా ఆలోచన కానీ అలవాటు కానీ మా నాయకుల వారికి లేదు, రాబోదు. మేము ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న మా తాలూకా నీతి అంతే, మా నిజాయితీ ఇంతే, మా నాయకుడి నిజాయితీ కూడా ఇలాగే ఉంటుంది. వినండి, మరి ఆ రోజున ఏదో వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ తెప్పించారన్నారు. ఇవాళ వీధికి ఒక షాపు, గ్రామానికి ఒక గంజాయి బ్యాచ్, వీధికి ఒక బ్యాచ్,
ఈ రాష్ట్రం పరిధులు దాటిపోయి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసే స్టేజీకి ఎవరు దిగజార్చారో ఒకసారి ఆలోచన చేస్తే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులకు తెలియాలి. ఒకసారి కూర్చుని ఆలోచించాలి. ఇక్కడ ఈ భూమి మీద ఎవరో శాశ్వతం కాదు. ఎవరమైనా మనకు ఆ భగవంతుడు కల్పించినంత కాలమే బ్రతుకుతాం. ఆ తర్వాత ఎవరికి వారి వచ్చేది ఒక్కడే, పోయేది ఒక్కలమే. అర్థమైందండి? కానీ మనం ఏదన్నా చేసిపోతే అది చెప్పుకుంటారు ప్రజలు 10 కాలాల పాటు. దానికి ఏకైక నిర్వచనం ఇలా ఈ రాష్ట్రంలో నేను చూసిన రాజకీయాల్లో ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే దక్కింది. ఇప్పుడు ఆయన చెబుతారు 3 పుట్టినా 4 పెట్టినా ఇస్తానంటున్నారు. నేను ఒక్క మాట వారిని అడుగుతున్నా, మరి మీరు లోకేష్ గారు మీకు ఒక్కరే పుత్రులు, లోకేష్ గారికి ఒక్కళ్ళే పుత్రులు, మరి మీరు కూడా ఒక 3-4 సంతాన్ని ప్రతిపాదించండి మీ కుటుంబంలో కూడా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలే మీకు ఓటు బ్యాంక్ కొట్టడానికి 4-3 కనాలా? ఎప్పుడు మేము అడుక్కుంటా ఉండాలా? నేను ఒక బీసీకి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, నేను ఒక మధ్యతరగతి కుటుంబోడికి అడుగుతున్నా, కుటుంబీకుడుగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఈ రాష్ట్రంలో 3 కానండి 4 కానండి జనాభా శాతం తగ్గిపోతుందని చెప్తున్న ఇది మీరు చెబుతున్న జనానికి చెబుతున్నది ముందు మీ ఇంట్లో ఆచరించట్లేదే ఎందుకని అంటే, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఎప్పుడు మీకు ఓటు బ్యాంక్గానే ఉండాలి, మీకు చేతులు దాచి అడుక్కునేటట్టు ఉండాలి తప్ప ఎప్పుడు మేము పెరగాలని చెప్పి మీకు ఆలోచన లేదా అని అడుగుతున్నా. కానీ మా నాయకుడికి నవరత్నాలు అనేది పెట్టి ప్రతి కుటుంబంలో ప్రతి మహిళ కూడా ఆర్థిక స్వావలంబన పెరగాలి. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన ఎప్పుడైతే పెరిగితే అప్పుడే మనం వాళ్ళకి ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుందని చెప్పి గ్రహించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఉంటే ఆయనే, దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చాలామంది ఆయన మేము ఒక చిన్న సంఘటన చెప్తాం మీకు. మేము హైదరాబాద్ బీసీ సమన్వయ కమిటీని, అప్పుడు జంగా కృష్ణమూర్తి గారు మన పార్టీలో ఉండే, వారితో కలిసి మేమంతా బీసీ సమన్వయ కమిటీకి వెళ్ళినప్పుడు చాలామంది పెద్దలు వారి దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మరి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు నిజంగా మనం కష్టపడుతున్నాం, నిజంగా ఏదన్నా మనకు అదృష్టం ఉండి రేపు పార్టీ 2019లో అధికారంకి వస్తే మరి ఇప్పుడు అసలు ఏమీ లేదు, మొత్తం తుడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన, మనం మరి ఎట్లా రేపు మనం ఈ ప్రజలకి ఈ నవరత్నాలు అనేది ఇస్తున్నాం, నవరత్నాలు అనౌన్స్మెంట్ అనమాట ఇక తర్వాత మనం ఇస్తున్నాం కదా, ఏం చేద్దామంటే నిజంగా ఒక నీతివంతుడు రాజకీయాలలో ఉన్న ఒక నీతివంతుడు కొడుకు ఒక నీతివంతుడు అన్నట్టుగా నిదర్శనం చెప్తాం మీకు ఆయన చెప్పిన మాట. అబ్బా ఏముందబ్బా, మా నాయన ఏం పట్టుకెళ్ళినాడు, ఎవరు ఏం పట్టుకెళ్తాం, అవసరమైతే నా ఆస్తులు అమ్మి నవరత్నాలు కంటిన్యూ చేస్తానని చెప్పిన ఏకైక దమ్మున్న రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో నేను చూసిన నా 30 సంవత్సరాల చరిత్రలో దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినారు. ఇది ఎవరికి బహుశా తెలుసు, ఎవరు చెప్పుండరు, చెప్పారా లేదో నాకైతే తెలీదు. ఇది నేను ప్రత్యక్షంగా మా నాయకులు వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకున్న మాటలు నేను ఇన్ని మాత్రమే చెప్తా ఉన్నాను. ఇట్లా అన్నారు జగన్ గారు, ఖచ్చితంగా అన్నారు. అనకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత? మరి అలాంటి నవరత్నాలు అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో పాటు దరిదాపు 104 కార్యక్రమాలు మొత్తం చేసినారు ఈ పేద ప్రజల కోసం. ఎందుకు చేసినారు? పేద ప్రజలంటే ఇష్టం, పేద ప్రజలను హక్కును చేర్చుకోవాలని, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన చెందాలని, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని చెప్పి, వాళ్ళు కూడా మనతో సమానంగా తలతోగాలని చెప్పి తప్పించిన వ్యక్తి, తప్పించబోయిన వ్యక్తి, తప్పించి కార్యక్రమాలు అమలు మాటలు చెప్పటం కాదు, మేము ఇప్పుడున్న సుపక్షంలో ఉన్నటువంటి రాజకీయ మాటలు చెప్పటం కాదు, ఎగరేసి ఓ జగన్ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు. వీధికి ఒక బెల్ట్ షాపు, 10 కుటుంబాలకు ఒక బెల్ట్ షాపు, ఊరికొక మద్యం షాపు, ఊరికొక గంజాయి బ్యాచి. ఎటు తీసుకెళ్తున్నారు మీరు రాష్ట్రానికి? పెద్దవారు, మీరు గౌరవనీయులు, మా తండ్రి వయస్కులు, ఇప్పటికైనా మీరు కూర్చుని ఈ విషయాల మీద ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరు ఏమీ పట్టుకెళ్ళేది లేదు. ఎవరు సార్ ఇంకోటి, ఇప్పుడు మొన్నటిదాకా తిరుపతి లడ్డు మీద బాగా రచ్చ చేసిన ఇదే జనసేన, ఇదే టీడీపీ, ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉందంటారు? ఎందుకు అవరు అసలు? ఎందుకంటే ఒక సామెతలు చెప్తూ ఉంటారు, శరపకురా చెడేదవు అన్న సంధాన ప్రతి నెల ఒక 10-15 నెలలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఎపిసోడ్ నడుపుకుంటూ వచ్చారు. ఒకసారి గ్రీన్ కొన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తనయులు లోకేష్ గారు గ్రీన్కో కంపెనీ అంట వెళ్ళాడు, ఏం తెచ్చాడు అన్నాడు. అదే గ్రీన్కో కంపెనీకి
మరి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా అని ఆశ్చర్యపోవటం ఆయన ఉంతయింది. దీన్ని బట్టి ఎంత విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే మీరు తిరుపతి లడ్డు ఇష్యూ, సరే తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చింది. తిరుపతి అనేది దరిదాపు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న 205 దేశాలు ఉన్నట్టున్నాయి. బహుశా ఈ 205 దేశాల్లో ఇంచుమించు అన్ని దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ప్రతి దేశంలో ఇండియన్స్ ఉన్నారు. అందరి మనోభావాలు దెబ్బతినే విషయం. మీరు నిజంగా జరిగి ఉంటే మీరు ముందు ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద నిజ నిర్ధారణ కమిటీ చేసి మీరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీరు దాని మీద ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదనేది అప్పుడు ఇచ్చుంటే బాగుండేది. ఇది కాకుండా ఏంటంటే ఏదో ఒకటి గుడ్డగాల్చాలి, ముఖం మీద వేయాలి, గుడ్డగాల్చాలి, ముఖం మీద వేయాలి. మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనమే హీరోలు అనుకున్నారు. కాల్చారు, వేశారు. దేవాది దేవుడు ఈ ప్రపంచాన్ని శాసించే శ్రీనివాసుడు ఎన్నాళ్ళు వాగితే ఊరుకుంటాడు, ఎన్నాళ్ళు మాట్లాడితే ఊరుకుంటాడు. ఆయన చూశాడు. చూసి చివరికి ఎడిదిరిగి వచ్చింది. అది తిరిగి మీరు తీసుకున్న గోతులోనే మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. వినండి, మరి మీరు తిరిగి చుట్టుపక్కల అసలు ఎక్కడ ఉందరా ముఖ్య అంటే ఇటు తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి ఏముంది, హెరిటేజ్ కంపెనీ ఉంది. హెరిటేజ్ షేరు దరిదాపు అప్పటికి 5,200 300 కోట్లు ఎన్నో చెప్పి అనౌన్స్ చేసినారు. అది తర్వాత 2,200 కోట్లు ఎంత పడిపోయి 3,000 కోట్లు వరకు దిగజారిపోయింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాజకీయాలు చేయండి ఉందాగా. మేమైనా తప్పులు చేస్తే మీరు అడగండి, తప్పు లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా లేదు. అయినా మేము ఎప్పుడు మీరు ఇచ్చినా ఈకపోయినా మేము ప్రజల పక్షానే పోరాడతాం. మాది పోరాటంలో నుంచి వచ్చిన పార్టీయే, మాకేమీ అభ్యంతరం లేదు. మాకు ఈ కేసులు కొత్త లేదు. మా నాయకులు వారే 16 నెలలు జైలు చేసి ఉందాతనంగా బయటకు వచ్చినారు. మాకెంత, మేమెంత. కానీ రాజకీయాల్లో హుందాతనం కావాలి. మనము రేపు రాబోయే తరాలకి మన హుందాతనాన్ని వాళ్ళకి ఆస్తిగా ఇవ్వాలి, వారసత్వంగా ఇవ్వాలి. అంతేగాని మాట్లాడితే తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు. మీరు మేము ప్రతిదీ ఇచ్చినవి ఇవ్వని అన్నీ చేసి చూపించాం. కానీ మీరు ఇచ్చినయే అమలు పరచలేని పరిస్థితి. ఏది ఎక్కడ సూపర్ 6? మీరు అన్నారు ఇందాక ఒక మాట అన్నారు కదా, మనం ప్రతి గ్రామం వెళ్దాం, మీ ఇష్టం వచ్చిన పేట, నేనేమీ చెప్పను. ఈ ఒక జిల్లానో ఒక మండలమో లేకపోతే ఒక నియోజకవర్గమో మీరు ఎన్నుకోండి. ఆ నియోజకవర్గానికి వెళ్దాం, ఒక 100 మందిని ఎంక్వైరీ చేద్దాం. 100 మందిలో ఒక 20 మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ లేకపోతే నేను అర్హుడినైనా నాకు ఈ పదవి అందుతుందని చెబితే నేను మా జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి, అయ్యా నేను చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసుకుంటానని నేను హుందాతనంగా వెళ్ళి ఆయన ఇంటికాడో లేకపోతే ఆయన పార్టీలోనో ఆయన ఆఫీస్లోనో బాయిగా చేసి నా ఉన్న మిగతా జీవితం మొత్తం శాశ్వత జీవితాన్ని ఆయనతోనే గడుపుతా. మరి దీనికి మీరు ఏమన్నా సిద్ధమైతే ఆయన అడిగి చెప్పండి. సార్ మీరు అట్లా అంటున్నారు, 100 మందిలో అంటున్నారు. ఇప్పుడు చాలా మంది పథకాలు వస్తాయి, మరి చూసి ఎక్కడ వచ్చినాయి, ఏమొచ్చినాయి? ఎందుకంటే సార్ ఫ్రీ బస్సు వచ్చింది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, తర్వాత ఫ్రీ గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు, ఎన్నాళ్ళు ఇచ్చారు, ఎంతమంది? ఇప్పుడు 2 సంవత్సరాలు ఎన్ని బండ్లు ఇస్తానన్నారు మీరు? 3 బండ్లు ఇస్తానన్నారు సంవత్సరానికి. ఎన్ని కుటుంబాల్లో 3 బండ్లు ఫుల్ఫిల్గా వచ్చినాయి? 2 సంవత్సరాలకి ఎన్ని బండ్లు రావాలి నా ఇంటికి? నేను పేదవాడిని, నేను వైట్ కార్డు వాడిని, నాకు ఎన్ని బండ్లు రావాలి? 2 సంవత్సరాలు అయిపోయిందిగా, నాకు 6 బండ్లు రావాలిగా. పోనీ దీనికైనా మీరు అడిగిన క్వశ్చన్కైనా నేను కట్టుబడి ఉంటాను. ఈ రాష్ట్రంలో మీరు ఫ్రీ గ్యాస్ ఇస్తానన్న 100 కుటుంబాల దగ్గరికి వెళ్దాం. 100 కుటుంబాల్లో 20 కుటుంబాలు సస్యశ్యామలంగా మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న 6 బండలు మాకు ఇచ్చారు, మేము తీసుకున్నామయ్యా, మేము చాలా సంతోషంగా ఉందామని 100లో అర్హులైన 100లో 20 మంది చెప్పినా నేను అన్నదానికి కట్టుబడి ఉంటా. ఏం చేస్తారో చెప్పండి సార్. కంపల్సరీ ఉంటారా? ఉండరని చెబుతున్నా నేను. ఇప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. మీరు మాట్లాడుతున్నారండి, మీ క్వశ్చన్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నా ఆన్సర్ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే కానీ మాట్లాడతా. ఏం జరుగుతుంది ఈ దేశానికి? ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టం. 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే మీరు ప్రకృతి సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. ఎక్కడ చూసినా కొండలు కోనలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దోచేసుకుంటున్నారు. ఏమవుతుంది? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నారు? ఏమవుతుంది? ప్రకృతిని తీయాలి, ఎంత తీయాలి? అవసరం మేర తీయాలి.
అవసరం లేని దాన్ని మార్కెటింగ్ కోసం మన జేబులు నింపుకోవడం కోసం ఇతర రాష్ట్రాలకు తోలేదానికోసం తీస్తే ఈ రాష్ట్రానికి ఏమవుతుంది రాబోయే రోజుల్లో? ఒక్కొక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుసుకుంటే అసలు ఏమవుతుంది? కోర్టు నుంచి ఇదివరకు ఎప్పుడు తీయలేదు ఇసుక, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఏమంటారు సార్? అసలు ఈ పోర్టులో కాకినాడ సముద్రంలో గర్భం నుంచి ఒక కాకినాడ పోర్ట్ ఏంటి సార్? ఒక అసలు సముద్ర తీరం నుంచి నదులు వంకలు వాగులు ఏది నేను నడుస్తూ ఉంటే నేను రోడ్డు ఎక్కిన నాకు ఒకటి కనపడింది, ఇది గవర్నమెంట్ది, దీనివల్ల నాకు ఉపయోగం వస్తుంది దాన్ని దొబ్బేయటమే, ఇంకేం లేదు. దీని వెనకమాల ఏంటనేది లేదు, దీన్ని ప్రశ్నించే నాయకుడు లేడు. కానీ మా నాయకులు అలా కాదే. ఆ రోజున మా నాయకుల దగ్గరికి ఒక అవసరం నిమిత్తం ఏదైనా వస్తే దాని మీద 4 రకాలుగా చర్చ చేసి వారు ఆమోద ముద్ర వేస్తే అప్పుడు తీశారే తప్పితే ఈ రకమైన నేను ఇప్పుడు గతంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గారు పనిచేసినారు. నేను అప్పుడు గురించి నేనేం మాట్లాడతల్లా. కానీ ఈసారి చేస్తున్న ఈ రాష్ట్రంలో ప్రకృతి విధ్వంసం ఇంత అని దాన్ని చెప్పడంలో అతిశక్తే లేదు. కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా నిరూపిస్తే నేను ఊరేసుకుంటా. నేనే రెండింటికి దేనికైనా ఛాలెంజ్. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అంటాం, దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఏమో అంటున్నారు నారా లోకేష్ బాబు గారు. కాదు సార్, నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు తనడు తప్పే ఉంది దాంట్లో. వాళ్ళకి పూర్తిగా ఇప్పుడు రెడ్ బుక్ కొద్దిగా ఓపెన్ చేశాం, ముఖ్యమంత్రి అయితే మొత్తం ఓపెన్ చేసుకోమనండి. ఇక్కడ భయపడే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ చిన్న గ్రామస్థాయి నాయకుడితో సాయివుడు భయపడేవాడు లేడు ఆయన రెడ్ బుక్కి. లోకేష్ గారు రెడ్ బుక్కి భయపడేవాడేవాడు లేడు. భయపడము రాబోయే రోజుల్లో అదే చెప్తున్నా నేను. మాకు ఒక రాటు తేలిన వినండి సార్, మాత్రం మీరు అనమాకండి. ఎందుకంటే ఏం భయపడ్డాం సార్? ఇప్పుడే మీరు అంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి మాకు వేధింపులు ఉన్నాయి అని. మీరు భయపడ్డట్టే కదా. సోషల్ మీడియా, ఇదివరకు సోషల్ మీడియా నేను మీతో ఇప్పుడు మాట్లాడిన డెబిట్లో మాకు వేధింపులు ఉన్నాయనే మాట నేను మాట్లాడలా. ఇంతకంటే ఎక్కువ వేధింపులు వచ్చినా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మీరు మాట్లాడింది పొరపాటు. నేను అసలు వేధింపులు అనే మాట అది మీరు అనండి. సార్ నాకంటే చిన్న కార్యకర్త 15 సంవత్సరాల్లో జెండా పట్టుకున్నా కూడా వాడు కూడా మీ మాటకి ఏకీపించడు. ఇది కూడా చెప్తున్నా మీకు. మా పార్టీలో వాళ్ళు వేధించే వేధింపులకి మా పార్టీలో నిన్నగాక మొన్న మైనార్టీ తీరని వాడు జెండా పట్టుకుని ఉంటే వాడు కూడా భయపడడు అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది వైఎస్ఆర్సీపీకి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భరోసా అలాంటిది. మేము అంత కాకలు తిరిగిన ఏదులుగా తయారు చేసుకున్న మేము సైన్యం జగన్మోహన్ రెడ్డి గారికి. మేమేంటి భయపడతాం సార్? మాకేం భయం లేదు. ఇప్పుడు మీరు ఏం భయం లేదని మీరు అంటున్నా. కానీ పార్టీ సోషల్ మీడియాలో ఇదివరకు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళని, బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అంతగా యాక్టివ్గా లేరు? అటు పెట్టండి సార్. ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా లేరు? ఎక్కడ యాక్టివ్గా లేరు? అంతగా ఇదివరకు ఉన్న అగ్రెసివ్నెస్ కానీ, ఇదివరకు ఉన్న కంటెంట్ కానీ ఇప్పుడు ఆ కంటెంటే లేదు కదా. అసలు మీరు అనుకోవడం పొరపాటు సార్. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రపంచం వేరు, నేను చెప్తున్న ప్రపంచం వేరు. నేను 4 జిల్లాల్లో మా గవర్నమెంటు అధికారం కోల్పోయిన తర్వాత నేను 4 జిల్లాల్లో ఈ అనుబంధ విభాగాల కోఆర్డినేషన్గా పనిచేశా. నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా, ఇంకా యాక్టివ్గా అసలు మీరు చూస్తే ఈ 6-7 నెలల కాలంలో మా పార్టీలోకి విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మేము సిద్ధం అనే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. మేము లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవుతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవుతారో, లేకపోతే ఈ రాష్ట్రానికి ప్రధాని అవమానండి మాకు అభ్యంతరం ఏముంది అంతే. మేము కూడా తెలుగువారిగా ప్రధాని అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆనందపడతాం. మాకేంటండి వాళ్ళ పార్టీలు ఏమవుతారో అవనండి, వాళ్ళు చెప్పుకోనండి, మాదేముంది. వాళ్ళు చెప్తున్నారు, ఏదో న్యూస్ కూడా మేము వింటూ ఉన్నాం. మరి వాళ్ళు అప్పుడు నేను అదే చెప్తున్నా, ఏ రోజైనా నిజంగా మాట్లాడితే నరేంద్ర గారు మొన్న నిజం మాట్లాడారా, ఇవాళ రాజకీయ అవసరాల కోసం ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటా. అసలు నిజమే మాట్లాడిన నరేంద్ర గారితో నేను ఏది కరెక్ట్ కాదని నేను సంబోధించగలను సార్. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధాని అయితే మీ పార్టీ పరిస్థితి ప్రధాని అవుతున్నారు. అవునండి, ఉప ప్రధానమంత్రి అయితే ఏమవుద్ది? మాకేమవుద్ది సార్?
మేము కాదు సార్, మేము మీరు గతంలో కూడా మీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అడిగితే చెప్పా, 11 11 అంటున్నారు మీరు. 11 ప్రత్యేక స్థానం వేరు బాబు, మీరు 11 అనకండి. అయ్యి రేపు 171 అవ్వచ్చో, లేకపోతే 161 అవ్వచ్చో, లేకపోతే 175 అవ్వచ్చో. రాబోయే పరిస్థితులు ఎప్పుడు ఒకవైపే ఉండదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 6 గంటలకు సూర్యోదయం అయింది, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం అయింది. ఇప్పుడు చీకట్లో ఉన్నాం. రేపొద్దున 6 గంటలకు మళ్ళీ సూర్యుడు వస్తాడు. రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం ఉన్నంతసేపు ఉందాతనంగా ఉండాలి. మా నాయకులు వారైతే మాకు నేర్పింది అది. మేము ఉందాతనంతోనే ఉంటాం, నిజాయితీగా ఉంటాం, నిజాయితీ కూడిన రాజకీయాలు చేస్తాం. మేము వాడిపోయినా గెలిచినా ఎక్కడున్నా అక్కడున్నా గవర్నమెంట్ వచ్చినా మాకు గవర్నమెంట్ వస్తే ఒకలాగా, గవర్నమెంట్ రాకముందు జనానికి ఇంకొకలాగా, మీకు ఏదో మీకు వీధికి ఒక లైట్ వేస్తాం, ఇంటికి ఒక పాడిగేదన ఇస్తాం, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం. నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా? ఇవన్నీ మేము జనాలు ఎవరు ఏంటి అనేది, ఏ నాయకుడు ఏంటి అనేది ప్రజలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు నిరూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఉంటారు, మీరు కూడా చూస్తారు.